హలో సర్వర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, ఫస్ట్ దీని డెఫినేషన్ రాద్దాం, దాని తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. The rank of a matrix is the maximum number of linearly independent rows or columns in the matrix. It is denoted by row. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఒక మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రోస్ ని కానీ కాలమ్స్ ని కానీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దీన్ని రోతో డినోట్ చేస్తాం. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే లెట్స్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఒక పెన్, ఇది ఏ డైరెక్షన్ లో అయినా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏమైతుందంటే దీని డైరెక్షన్ అనేది ఎలా ఉన్నా ఇది ఇండిపెండెంట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక్క స్టిక్కే ఉంది ఇక్కడ, ఇంకా వేరేవేవి లేవు. మనం కంపేర్ చేయాలన్నా, ఇది ఏమన్నా కాపీనా కాంబినేషనా అని చూడాలన్నా ఇక్కడ ఇంకేం లేవు. కాబట్టి ఇది ఒక ఇండిపెండెంట్ రో కానీ కాలం కానీ అవుతుంది అనమాట. అలాంటప్పుడు దీనికి ర్యాంక్ అనేది ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్నామంటే వీటి యొక్క ర్యాంక్ చెప్పాలంటే మనకు ఫస్ట్ ఇండిపెండెంట్ రోస్ ఏవి అనేది తెలియాలన్నమాట. ఇక్కడ ఇండిపెండెంట్ రోస్ ఏవి అంటే ఇక్కడ చూడండి, ఇవి రెండు సేమ్ కలర్ ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. దీస్ టూ ఆర్ డిఫరెంట్, ఎందుకంటే దీని కలర్ వేరే ఉంది. ఇప్పుడు వరకు మనం కలర్ అనుకుందాం, బట్ అక్కడ ఎలా చేయాలో నేను ఒక ఎగ్జాంపుల్ లో చెప్తాను మీకు. ఇక్కడ ఈ రెండింటి కలర్ సేమ్ ఉంది, సో ఇది ఒక కాపీ దీనిది, సో ఇక్కడ ఇది ఉండాల్సిన అవసరం లేదు. సో మనం దీన్ని డిలీట్ చేస్తే ఇక్కడ మనకి ఎంత ర్యాంక్ ఉంది, 2 కదా. 2 యూనిక్ డైరెక్షన్స్ ఉన్నాయి, 2 యూనిక్ కలర్స్ ఉన్నాయి, కాబట్టి మనం దీని ర్యాంక్ అనేది 2 అనేసి చెప్తున్నాం అనమాట. సో ఇలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కాలమ్స్ లో ఎలా చేయాలో అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 2 4 6. ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకి ఏమనిస్తుంది, అరే అన్ని యూనిక్ గా ఉన్నాయి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి, సో దీని ర్యాంక్ వచ్చేసి 3 అయి ఉంటుంది అనిపిస్తుంది. కానీ కాదు. కొంచెం మీరు చూసారంటే ఈ ఫస్ట్ రోలో ఏముంది, 1 2 3, కానీ లాస్ట్ రోలో 2 4 6 ఉంది, విచ్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2. ఇప్పుడు 1 ఇంటూ చేస్తే 2 అవుతుంది, 2 ఇంటూ 2 చేస్తే 4 అవుతుంది, 3 ఇంటూ 2 చేస్తే 6 అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ కాపీ ఆఫ్ దిస్ అనమాట. ఇది సేమ్ ఉన్నాయి, సో మనకు రెండు ఉండాల్సిన అవసరం లేదు. సో రిమూవ్ చేయాలి దీన్ని మనం ఎక్లాన్ ఫామ్ వల్ల కూడా రిమూవ్ చేయొచ్చు. ఎలాగంటే R3 tends to R3 minus 2 into R1. దీన్ని ఎలా చూస్తా, R3 అనేది R3 minus 2 into R1 అనే ఎలిమెంట్ ఏంటి, 1, కాబట్టి 2 minus 2 it will be 0. సో అలాగే ఈ రో అంతా కూడా 0 అయిపోతుంది. చూపిస్తా చూడండి. ఇప్పుడు 4 ఈ ఎలిమెంట్ minus 2 into ఇది 2 means 0. అగైన్ 6 minus 2 into 3, so it will be also 0. సో ఈ రో అంతా 0 అయిపోతుంది. అప్పుడు మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఇదన్నమాట.
ఇక్కడ మనకు ఈ లేదు కాబట్టి ఒక రో అంతా 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం, నాన్ జీరో రోస్ మాత్రమే కౌంట్ చేయాలన్నమాట. ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో రో ఆఫ్ ఏ ఈస్ 2. ఇలాగే రోస్ కూడా కాదు, మనం కాలమ్స్ కూడా చూడాలి. నాన్ జీరో కాలమ్స్ ఎన్ని ఉంటే అదనమాట దాని ర్యాంక్. ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి నోట్ కింద రాసుకుందాం. స్టార్ట్. నోట్. Every matrix will have a rank. అంటే ప్రతి మ్యాట్రిక్స్ కి ఖచ్చితంగా ఒక ర్యాంక్ ఉంటుంది అన్నమాట. The second one, if row of A is greater than or equal to 1, then A is a non-zero matrix. ఎప్పుడైతే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 1 కానీ లేదా అంతకు మించి కానీ ఉంటుందో ఆ ఒక్క మ్యాట్రిక్స్ ని మనం నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటాం. ఎందుకంటే ఒక కాలము ఒక రోను ఉందంటే అది ఖచ్చితంగా ఒక మ్యాట్రిక్స్ అయి ఉంటుంది. దానిలో ఏవో కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. అలాంటిది 0 అయితే మాత్రమే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ నల్ మ్యాట్రిక్స్, ఎందుకంటే దాని ర్యాంక్ కూడా 0నే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ర్యాంక్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ర్యాంక్ అనేది రోస్ కాలమ్స్ యొక్క మినిమం వాల్యూలోనే ఉంటుంది అనమాట, ఆర్ఎల్స్ ఈక్వల్ గానే ఉంటుంది. ఇప్పుడు 3 రోస్ ఉన్నాయనుకోండి, 3 అనే ర్యాంక్ ఉంటుంది, దానికన్నా తక్కువ ఉంటుంది. 4 రోస్ ఉన్నాయనుకోండి, 4 ర్యాంక్ ఉంటుంది, దానికన్నా తక్కువ ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు 3 రోస్ ఉన్నాయనుకోండి 4 ర్యాంక్ అనేది రాదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం, దీనిలో 4 ర్యాంక్ అనేది రాదు. 3, 2, 1 ఇలా 0 కూడా వస్తుంది. మేబీ ఇట్ ఈస్ ఎ నల్ మ్యాట్రిక్స్ ఇలా వస్తుంది తప్ప 4, 5 ఇలా రాదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ మ్యాట్రిక్స్ ఈస్ సెట్ టు బి of full rank if its rank equals the smaller of the number of rows or columns. దీనికి ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ అనేది ఒక ఫుల్ ర్యాంక్ లోకి వస్తుంది అనమాట ఎప్పుడైతే దాని ర్యాంక్ అనేది రోస్ కాలమ్స్ కన్నా చాలా స్మాలర్ వాల్యూ అయితే, ఎంత చిన్న వాల్యూ అవుతా ఉంటుందో అంత ర్యాంక్ అనేది ఫుల్ అవుతా ఉంటుంది అనమాట. వన్, ర్యాంక్ హెల్ప్స్ డిటర్మైన్ వెదర్ system of linear equations has solution. ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో సొల్యూషన్ వస్తుందా రాదా, ఎలాంటి సొల్యూషన్ వస్తుంది అని చూడడానికి దీన్ని మెయిన్ గా యూజ్ చేస్తాం అనమాట. ఇంకా ఇది the dimension of the column space or row space. ఇది కాలమ్ స్పేస్ రో స్పేస్ లో ఉండే డైమెన్షన్ కూడా చెప్తుంది. ఇవే ముఖ్యమైన పాయింట్స్ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వి గో ఫర్ ప్రాబ్లమ్స్. ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ యూఆర్ టేకింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ
ఈ యొక్క మ్యాట్రిక్స్ కి మనం ర్యాంక్ కనుక్కోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ -1 0 6 3 6 1 -5 1 3. ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. ఫస్ట్ మనం దీనికి డెట్ కనుక్కుందాం, దాని ద్వారా ర్యాంక్ ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డెట్ A = ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా సింబల్ పెట్టుకుంటే జస్ట్ మనకి గుర్తుంటుంది క్యాల్కులేట్ చేసేటప్పుడు, లేదంటే ఖచ్చితంగా మర్చిపోతాం ఈ మైనస్ని. సో ప్లస్ ఉంది కానీ ఇక్కడ -1 ఉంది కాబట్టి -1. ఈ రో ఈ కాలం తీసేస్తే 6 1 1 3. ఓకే, నెక్స్ట్ -0 ఈ రో ఈ కాలం తీసేస్తే 3 1 -5 3. నెక్స్ట్ +6. నెక్స్ట్ ఈ రో ఈ కాలం తీసేయాలి, అప్పుడు 3 6 -5 1. ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. -1 × 18 -1 -0 × 9 +5 +6 × 3 -30. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై, ఇది 17 అవుతుంది కాబట్టి -17 అవుతుంది. 0తో ఏమి ఇంటూ చేసినా ఇది లెక్కలే కాబట్టి దీన్ని చేయకండి. నెక్స్ట్ 33 × 6 ఇట్స్ నియర్లీ 198. నెక్స్ట్ డెట్ A = దీని నుంచి మైనస్ చేస్తాం, which is not equals to 0. So here we can directly write that given matrix A of order 3 and determinant of A is not equal to 0, then rank is 3. ఇది ఫస్ట్ డెట్ 0 నాట్ ఈక్వల్ కాలేదు కాబట్టి మనం ఈజీగా చెప్పొచ్చు దీని ర్యాంక్ వచ్చేసి 3 అని. ఒకవేళ ఇలా కాకుండా ఒకవేళ డెట్ అనేది ఫస్ట్ టైం = 0 అయిపోతే ఏమవుతుందో ఇంకో ప్రాబ్లంలో చూద్దాం. ఓకే, we will see the second problem. Find the matrix rank where A is 1 2 3 3 4 5 4 5 6. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్ దే ఆర్ గివెన్. ఇక్కడ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ని మనం కనుక్కోవాలి. సేమ్ ఇందాక ప్రొసీజరే, ఫస్ట్ డెట్ కనుక్కుందాం, దాని తర్వాత ఎలా చేయాలో చూద్దాం. గివెన్ మ్యాట్రిక్స్ A 1 2 3 3 5 4 5 6. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి డెట్ A కనుక్కుందాం. సేమ్ ఇందాక ప్రొసీజరే, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ 1 ఈ రో ఈ కాలం తీసేసి 4 5 5 6 -2 ఈ రో ఈ కాలం తీసేస్తే 3 5 4 6 +3 ఈ రో ఈ కాలం తీసేసి 3 4 4 5. There
6 are 24 minus 25 minus 2 into 6 these are 18 minus 20 plus 3 into 15 minus 16. 1 into minus 1 minus 2 into minus 2 plus 3 into minus 1. Therefore, minus 1 here plus 4 minus 3 which is equals to 0, which is det A is equal to 0. ఇక్కడ మనకి det A అనేది ఈక్వల్ టు 0 అయింది. ఇలా అవ్వకూడదు. ఇలా అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలంటే det A is not ఎక్కడైతే det A అనేది 0కి ఈక్వల్ కాదో అదే మన ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. కానీ ఇక్కడ det Aకి ఈక్వల్ అయింది కాబట్టి ర్యాంక్ అనేది 3 అయితే అస్సలు కాదనమాట. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ర్యాంక్ 2 అనమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే షుడ్ delete row 3 and column 3 taking sub matrix అనేది తీసుకోవాలన్నమాట. sub matrix A1. let's take A1 అనే మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 2 3 4. ఎందుకంటే ఈ రోని ఈ కాలంని మనం డిలీట్ చేసాం కాబట్టి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దీనికి డెట్ కనుక్కుంటే ఇక్కడ ప్లస్ మైనస్ 1 into 4 minus 2 into 3 30 minus 2 which is not equals to 0. So the rank of A is 2. Row of A is equals to 2. సో ఇదే అనమాట ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. వాటి యొక్క 2 ప్రాబ్లమ్స్ చేసాము. ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని ఎక్లాన్ ఫామ్ తో కూడా చేయొచ్చు. అది ఎక్లాన్ ఫామ్ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పటికైతే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.